బోరబండ డివిజన్ పరిధిలో ఒక బస్తీ వాసుల కూరగాయల మార్కెట్ నిర్మాణం ఎప్పుడవుతుందని పూర్తవుతుందని ఎదురు చూస్తున్నారు. మార్కెట్ భవన నిర్మాణంలో పురోగతి లేక వ్యాపారులు స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక భవనం నిర్మిస్తామంటూ పాత మార్కెట్ను కూల్చివేశారు. కానీ కొత్త భవనం నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్న చందంగా తయారైంది. ఇది హైదరాబాద్ బోరబండ డివిజన్లోని శ్రీ రామానంద తీర్థనగర్ బస్తీలోని కూరగాయల మార్కెట్. కాలనీలోనే మార్కెట్ యార్డ్ ఉంది. దీంతో కూరగాయల వ్యాపారులు, బస్తీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ వేళల్లో స్థానికులు తమ రాకపోకలకు ఈ మార్కెట్ యార్డ్ అడ్డంకిగా మారుతోంది. అదే సమయంలో మార్కెట్ కంటూ ఓ భవనం లేక కూరగాయల వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్తీవాసుల ఇబ్బందులు చూసిన నాటి ప్రజాప్రతినిధులు 2016లో 85 లక్షల రూపాయల వ్యయంతో ఆధునిక భవన నిర్మాణం చేపట్టేందుకు ప్లాన్ చేశారు. పాత మార్కెట్ను కూల్చివేశారు. అయితే కొందరు కోర్టుకు వెళ్లటంతో ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిర్దిష్ట సమయంలోపు భవనం పూర్తి చేయకపోవడంతో మంజూరైన నిధులు సైతం వెనక్కిపోయాయి. కాలనీలో ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్, మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ఆర్టీ నగర్ బస్తీ ఏర్పాటై 40 ఏళ్లకు పైగా అవుతోంది. బస్తీలో 205కు పైగా కుటుంబాలు, సుమారు 700 మంది ఓటర్లున్నారు. శుభకార్యాలు నిర్వహించుకోవటానికి కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో పక్క బస్తీలోని కమ్యూనిటీ హాళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా అద్దె చెల్లించడం భారంగా మారుతోందని వాపోతున్నారు. రోడ్డుపై కూరగాయలు అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో తమ బాధలు వర్ణనాతీతం అంటున్నారు వ్యాపారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారు. కూరగాయల మార్కెట్ కంటూ ఓ నిర్మాణం లేకపోవడంతో కూరగాయల విక్రయాలు రోడ్లపై జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే 8 ఏళ్లైనా మార్కెట్ నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేదని వ్యాపారులు, బస్తీవాసులు వాపోతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటాం. ఈ ఫస్ట్ ఆ గల్లీలు ఉండే, ఆ గల్లీకి వెళ్ళి ఇబ్బంది అవుతుంది అనేసి లోపలేసిరు మమ్మల్ని. లోపలేసి మళ్ళీ కట్టిస్తాం అనేసి బయటికి వేసిర్రు. 8 సంవత్సరాలు అవుతుంది. ఎవరు రాలే, ఎవరు పట్టించుకోలే. ఇంకేం చెప్తలేరు కూడా. గిట్టనే వస్తారు, తీసుకొని పోతారు, కట్టిస్తాం అంటూ కట్టిస్తలేరు. ఇంకా మాకు ఇట్లకి వెళ్ళి బండి రానికి ఇబ్బంది అవుతుంది, తీసేయరు అంటారు బస్తాలు కూడా. ఎక్కడ బతకాలి మేము పొయ్యి కూడా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తాం అని చెప్పిర్రు, రాసి ఇచ్చిర్రు, పేపర్లు కూడా ఉన్నాయి మా దగ్గర అని ఇంకేం సమాధానం చెప్తలేరు. ఇంకా ఎస్ఆర్టీ నగర్ బస్తీలో 3 అంతస్తుల భవనం నిర్మించాలన్నది ఆనాటి ప్రజాప్రతినిధుల ప్రతిపాదన. గ్రౌండ్ ఫ్లోర్లో కూరగాయల మార్కెట్, పై 2 అంతస్తుల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 2016లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి దీనిపై వివాదం నెలకొంది. ఆ వివాదంలో కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో నిర్మాణం ప్రారంభం కాలేదని స్థానికులు చెప్తున్నారు. బోరబండలోని ఎస్ఆర్టీ నగర్లో గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ కూరగాయల వ్యాపారులు వాళ్ళ వ్యాపారంని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఎస్ఆర్టీ బస్తీ ఏదైతే ఉందో ఫస్ట్ ఒక స్ట్రీట్లో వీళ్ళు అమ్ముకునే వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడంతో అయితే ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఒక ఖాళీ స్థలం ఓపెన్ చేసి ఆ ఖాళీ స్థలంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని గత 8 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత ఇది ఇంకొక పక్క బస్తీలోకి తీసుకొచ్చి కూరగాయల మార్కెట్ ఎల్ షేప్లో ఏదైతే ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉందో అది మాత్రము వీళ్ళకి ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో ఓపెన్ ప్లేస్ నుంచి తీసుకొచ్చి వీళ్ళు బయట అమ్ముకోవాలని చెప్పిన తర్వాత ఇప్పటివరకు 9 సంవత్సరాలు అవుతున్నా కానీ అధికారులు ఎవరైతే ఇప్పటివరకు పట్టించుకోలేదు. అసలు ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ముందుకొచ్చి వీళ్ళకైతే ఎలాంటి ఒక సొల్యూషన్ ఇవ్వలేదనే చెప్పాలి. అయితే అసలు ఈ ఎస్ఆర్టీ బస్తీ చూస్తే చాలా చిన్నగా ఉంది. గల్లీలలో ఇళ్ల మధ్యలో కూరగాయల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇంకా ఈవినింగ్ సమయం అయితే చాలు రాకపోకలకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా వ్యాపారులు అంటున్నారు. అంటే ఇళ్ల మధ్యలో కూరగాయలు అమ్మడము, ఆ తర్వాత ఇది చిన్న రోడ్ అవ్వడంతో అయితే చాలా ఇబ్బందికరంగానే ఉందనే చెప్పాలి. అయితే బోరబండ అయితే ఎప్పుడు మనకు రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ బోరబండలోని ఎస్ఆర్టీ బస్తీలో కూరగాయలు అమ్మడంతో అయితే బస్తీ వాసులు కూడా దీనికి యాక్సెప్ట్ చేయడం లేదు. అయితే బస్తీ వాసులు కూడా ఇక్కడ కూరగాయలు అమ్ముకోవద్దని చెప్పి అంటున్నారని కూడా వ్యాపారులు చెప్తున్నారు. అయితే 9 ఏళ్ళు గడుస్తాయి కానీ ఇప్పటివరకు ప్రభుత్వం అయితే వీళ్ళకి ఎలాంటి ఒక సొల్యూషన్ కూడా ఇవ్వలేదు. ఆ ఖాళీ స్థలం ఏదైతే ఉందో దానికి ఇంకా ఆ ఖాళీ స్థలంకి కాంపౌండ్ వల్ల రేకులు వేసి వదిలేసినారు. ఇంకా అమ్ముకునే వ్యాపారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ బస్తీవాసులతో పాటు ఇక్కడ రాకపోకలు సాగించే బండ్లు కూడా ఎంతో ఇబ్బందికరంగానే మారుతూ ఉంది. ఇంకా ఈవినింగ్ సమయం అయితే చాలు మొత్తం మనకు రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వారికి అయితే ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పటికైనా దీనిపైన ఒక సొల్యూషన్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నోటిఫికేషన్స్ ఇచ్చిన పేపర్స్ కూడా ఉన్నాయని కూడా వాళ్ళు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సుప్రియ, HMTV, హైదరాబాద్.